ఎన్నికలు రాబోతున్నాయా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమా? ఆ రెండు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ ను సీఎం రేవంత్ ముందే ఊహించారా? అందుకే స్టేషన్ గన్పూర్లో సభ పెట్టి నిధుల వరద పారించారా? త్వరలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయబోతున్నారా? తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఈ రెండు నియోజకవర్గాల్లో బైపోల్కు కాంగ్రెస్ ప్లాన్ చేసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే ఇద్దరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలిసిందే. అందుకే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి నిధుల వరద పారించినట్టు ప్రచారం సాగుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం ద్వారా మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు కొద్ది రోజుల పాటు వాయిదా వేయించవచ్చని అధికార పార్టీలో ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరంతా కారు దిగేసి రేవంత్ రెడ్డితో చేతులు కలిపారు. దాంతో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే పరిస్థితి ఏంటన్న చర్చ అధికార పార్టీలో జరుగుతుందట. ఇదే జరిగితే తమకు తీరని నష్టం తప్పదన్న భావన పార్టీలో వ్యక్తమవుతుందట. మరోవైపు ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్న లాయర్లు సైతం చేసేదేమీ లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. స్పీకర్ అనర్హత వేటు వేస్తే పరువు పోతుందని, దానికంటే రాజీనామా చేయడం మేలని పార్టీ హైకమాండ్ భావిస్తుందట. అంతలోపే ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి బైపోల్కు వెళితే బాగుంటుందని పార్టీలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. అందుకే స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారని పార్టీ నేతలు అంటున్నారు. అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో, ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా, లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసినవాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం. కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యేలేదు, ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నా. నాకు తెలుసు కాబట్టి 5 అంతస్తుల భవనం ఉంది, అయినా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు. గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసిరు. ఇప్పుడు మాత్రం అట్లా కుదరదని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు, మా మిత్రులకు చెప్తున్నా. నిజమైన నిరుద్యోగ యువకులకి ఇది అందాలి. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. వాస్తవానికి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటే బలమైన సాక్ష్యాధారాలు ఉండాలి. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు అవతలి పార్టీ కోర్టుకు అన్ని సాక్ష్యాలను సమర్పించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద మిస్టేక్ చేశారని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ బీ ఫామ్ తీసుకుని ఎన్నికల బరిలో నిలిచారు. అక్కడే ఆయన అడ్డంగా బుక్కయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఆయన మెడకు చుట్టుకుందని అంటున్నారు. మరోవైపు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి కూతురు కావ్య గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ కండువా వేసుకుని మరీ కావ్యను గెలిపించాలని కోరారు. అందుకే ఈ ఇద్దరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఇంత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. అందుకే కడియం దానంకు నష్టాలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఈ విషయం తెలిసిన వాళ్లు కూడా బైపోల్కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా బైపోల్కు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ తాను ముందస్తుగా రాజీనామా చేస్తే పరిస్థితులు ఏంటని సీఎంతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు సమాచారం. ఇందులో భాగంగానే స్టేషన్ గన్పూర్లో రేవంత్ రెడ్డి టూర్ను ప్లాన్ చేశారని అంటున్నారు. అక్కడ అభివృద్ధి పేరిట నిధుల వరద పారించిన తర్వాత
కడియం శ్రీహరి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు తెరలేపే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే దానం చేత రాజీనామా చేయించి ఒకేసారి బైపోల్ ఎదుర్కొనేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకేసారి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో బైపోల్ వస్తుంది. కానీ మిగతా సభ్యులపై అనర్హత అంశం కొన్నేళ్ల పాటు వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే ఉప ఎన్నికను అధికార పార్టీ బలంగా కోరుకుంటుందని అంటున్నారు.